జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఇప్పుడు మ్యారేజెస్ పైన అమ్మాయిలకి ఒపీనియన్స్ మారిపోతున్నాయి. ఒపీనియన్స్ అని పక్కన పెడితే కండిషన్స్ అప్లై అన్నట్టు కండిషన్స్ పెడుతున్నారు. దీనివల్ల పెళ్లిగాని ప్రసాదాలు చాలా మంది ఉండిపోతున్నారు. పెళ్లిగాని ప్రసాద్ అనగానే మనకు ఒక మూవీ గుర్తొస్తుంది, వెంకటేష్ది. అయితే చూసుకుంటే మేడం, చాలా మంది అంటే 35+ వచ్చాక కూడా పెళ్లి చేసుకోవట్లేదు అబ్బాయిలు. ఏంటి అంటే అమ్మాయిలు కండిషన్స్ పెడుతున్నారు అని చెప్పేసి. అంటే కండిషన్స్ అంటే చాలానే చూడొచ్చు. మీ అనలైసిస్ లో అసలు ఏమేమి కండిషన్స్ ఉంటాయి, వీళ్ళందరూ ఎందుకు ఇలా మిగిలిపోతున్నారు? అంటే మనం ముందు ఒక వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఏంటంటే, ఇన్ని కండిషన్స్ పెట్టి పెళ్లి చేసుకోవడము, కౌన్సిలింగ్కి వెళ్ళడము, ఎందుకు అని అంటే రీజనింగ్స్ చెప్పడం, ఆ అమ్మాయి పెళ్లి రేపనగా ఎల్లుండనగా మళ్ళీ రివర్స్ కండిషన్స్ ఇట్లా పెట్టుకోవడం గొడవ అయిందని చెప్పాను ఒక కేసు కదా. అంటే ఇలా ఎక్కువైపోయినాయి ఈ మధ్య. వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఎక్కువ. మెయిన్ ఏంటంటే ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా వాళ్ళకి జాబ్ ఇంపార్టెంట్. ఎందుకంటే జాబ్ ఉంటే ఎక్కడికైనా ఇద్దరే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో వీళ్ళకి బర్డెన్ ఉండకూడదు, వాళ్ళు రావద్దు. ఎప్పుడైనా వీళ్ళకి ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే వెళ్ళటానికి ఒక ఊరు, అక్కడ ఒక పేరెంట్స్ ఉండాలి. దానికోసం వాళ్ళని యూజ్ చేస్తారనమాట. ఇంకా ఈ వర్డ్ వాడటం తప్పట్లేదు నాకు. తల్లిదండ్రుల్ని యూజ్ చేయడం, అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే. ఇప్పుడు అమ్మాయికి అయితే అత్తగారు మామగారు అవుతారు, ఈ అబ్బాయికి అయితే తల్లిదండ్రులే కదా. మరి అలా అని చెప్పి ఆ అమ్మాయి ఇంటికి వెళ్తారా అంటే అది మనం లాటరీ వేయచ్చు అనమాట. ఏంటంటే వాళ్ళకి ఒంట్లో బాగలేదని, వాళ్ళకి ఏదో ఒక రీజనింగ్స్ చెప్తారనమాట. ఇంకొకటి ఏంటంటే పెళ్ళి చేసుకోవటానికి వీళ్ళు కొంత లేట్ కూడా చేస్తారు మగవాళ్ళు. ఏంటంటే నా అనాలిసిస్ ప్రకారం ముందు సెటిల్ అవ్వాలి, వాళ్ళకి ఏమైనా టార్గెట్స్ ఉంటే రీచ్ అవ్వటము, తర్వాత ఈ జాబ్ సెక్యూరిటీ ఒకటి చూసుకోవడము, ఇవన్నీ ఈ రీజనింగ్స్ వల్ల కూడా మినిమం 30, నాకు తెలిసి 40 years వరకు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. 40 years వరకు అంత ఏమీ డిఫరెన్స్ ఉండదు, యంగ్గానే కనిపిస్తుంటారు. సో వాళ్ళకి కెరీర్ అని చెప్పి ఒకటే తిరుగుతూ ఉంటారనమాట. ఈ లోపల ఇవన్నీ అమ్మాయిలు దొరకపోవడము, రిక్వైర్మెంట్స్ డిమాండ్స్ పెరిగిపోవడము, ఇవి తట్టుకోలేకపోవడం అనేది జరుగుతూ ఉంటాయి. మెయిన్ ఏంటంటే అమ్మాయిలు బాగా ఇండిపెండెన్స్ అయిపోయారు కదా. వీళ్ళేంటంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సమానంగానే పెంచుతున్నారు. ఎందుకు అని అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి అమ్మాయిలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో బాగా చదివిస్తున్నారు. ఓకే, అలానే చదువుకుంటున్నారు, జాబ్స్లో కూడా మంచిగా సెటిల్ అవుతున్నారు, శాలరీ బాగా సంపాదిస్తున్నారు. ఒకవేళ తక్కువ సంపాదించినా కూడా ఆ అబ్బాయి అనేవాడు ఎక్కువ సంపాదించాలనే డిమాండ్ కూడా ఒకటి చేస్తున్నారు. అంటే నేను ఎంత సంపాదిస్తున్నాను నేను చెప్పాను ఒక వీడియోలో. అసలు మనం ఎలా ఉన్నాము, మన స్థితిగతులు ఏంటి అనేది కూడా చూసుకోవట్లేదు. మనం ఎలా ఉన్నా కానీ మన స్థితిగతులు, మన ఫైనాన్షియల్స్, మన ఏమంటారు మంత్లీ శాలరీ ఎలా ఉన్నా కూడా ఆ అబ్బాయి వైపు నుంచి అన్నీ కూడా గ్రాండ్గా ఉండాలని కోరుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది అమ్మాయి తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. ఇప్పుడు అమ్మాయిలనే కదా, అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఇవే రిక్వైర్మెంట్స్. ఎందుకంటే పిల్లల్ని వాళ్ళు ఏమి అనలేకపోతున్నారు. నిజమే కదా, వాళ్ళ లైఫ్కి ఒక సెక్యూరిటీ కావాలి, లేకపోతే వాళ్ళు ఇండిపెండెన్స్, వాళ్ళకు ఒక అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళకి ఒక ఇష్టాలు ఉంటాయి. మేము కష్టపడి పెంచాము, మాలాగా వాళ్ళు అవ్వకూడదు. చూడండి, ఇప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ తల్లిదండ్రులు బాధలు ఎంతో కొంత పడుతూనే ఉన్నారు ఇంకా కూడా ఫ్యామిలీస్లో. అది అత్తగారితో కానీ, భర్తలతో కానీ, చుట్టాలతో కానీ, ఏ ఫైనాన్షియల్గా కానీ ఒక మాట మాట్లాడే స్వతంత్రం లేక కానీ అన్ని విధాలు ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మన పిల్లలు అలా అవ్వకూడదు అని చెప్పి పిల్లలు ఏది చెప్తే దానికి ఓకే అనేయడం. ముఖ్యంగా తల్లి నుంచి 110% సపోర్ట్ అనేది ఆడపిల్లలకి వెళ్తుంది. అయితే ఎంతమంది స్ట్రాంగ్గా నిలబడి ఒక బాగా సంపాదించే అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకుని మంచిగా ఫ్యామిలీని, సంసారాన్ని లీడ్ చేద్దాం అనుకునే అమ్మాయిలు ఎంతమంది ఉన్నారనేది కూడా ప్రశ్నించుకోవాలి. ఎక్కువ మంది అలా ఉండట్లేదు కదా అమ్మాయిలు. ఎలాగో కొద్ది రోజులు ఉండేసి విడాకులు తీసుకుని వెళ్ళిపోవడము, లేకపోతే దాన్ని మంచి అబ్బాయిని అడ్వాంటేజ్ తీసుకుని ఏదో ఒక విధంగా ఆ అబ్బాయిని బాధ పెట్టడము, ఇద్దరికి గొడవలు అవ్వడము, సరిపెట్టుకోలేకపోవడం అనేది జరుగుతున్నాయి కదా. కాబట్టి ఇంత డిమాండ్స్, రిక్వైర్మెంట్స్ ఉన్న అమ్మాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సరిగ్గా ఉంటున్నారా లేదా?
ఎంతమంది ఉంటున్నారు, గొడవలు, విడాకులు ఇవన్నీ అయిపోతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా అమ్మాయిలు ఈ రకంగా డిమాండ్లు, రిక్వైర్మెంట్లు పెట్టేటప్పుడు కూడా వాళ్ళు కూడా కొంత ఆలోచించమ్మా అని వాళ్ళు కూడా ఆ సలహా ఇవ్వటము, అర్థమయ్యేటట్టుగా చెప్పటం అనేది వాళ్ళు కూడా చెయ్యాలి. అంటే మేడం ఇప్పుడు అబ్బాయిలు భయపడుతున్నారంటారా పెళ్లి చేసుకోవడానికి? అంటే ఈ కండిషన్స్ అన్ని చూసి ఖచ్చితంగా భయపడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం కోరుకుంటున్నారో అదే వాళ్ళు కోరుకుంటారు కదా. అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే, ఎప్పుడో మనం చెప్పుకున్నాం కదా మిలీనియల్స్, ఆ టైంలో ఒక 30-35 years బ్యాక్ అబ్బాయిలే కావాలి అని చెప్పి అబార్షన్స్ చేయించుకోవడము, అమ్మాయి జెండర్ తెలిస్తే అమ్మాయిల్ని అబార్షన్స్ చేయించుకోవడం అనేది చాలా జరిగి ఉన్నాయట. కాబట్టి ఇప్పుడు డాటా తీస్తే అమ్మాయిల సంఖ్య తగ్గిపోయింది. అబ్బాయిలు 1000 మంది ఉంటే అమ్మాయిలు 982 మందే ఉన్నారట. అంటే అంత మరి సమానంగా లేరు కదా, ఉండాలంటే కొంచెం ఎక్కువే ఉండాలి, మనకి ఉండవలసినంత కూడా లేదు, తక్కువ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇది ఒక కారణం పెళ్ళిళ్ళు కాకపోవడానికి, సంబంధాలు కుదరకపోవడానికి. ఇంకొకటి ఏంటంటే విలేజెస్ వైపు ఎవరు వెళ్ళడానికి, ఉండడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు రైతులు ఉన్నారు తీసుకోండి, రైతుల పిల్లలు కూడా చదువుతున్నారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా, ఇప్పుడు వాళ్ళు వ్యవసాయదారులు, వ్యవసాయంలోనే పిల్లల్ని ఉంచుకోవాలని వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి నేర్పటం, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా వాళ్ళు చేయాలి. వాళ్ళు చేశారో లేదో మనకు తెలియదు, కానీ ఉన్న రిజల్ట్ ఏంటంటే వాళ్ళ పిల్లల్ని కూడా అమెరికాలు పంపిస్తున్నారు, డాక్టర్లని, ఇంజనీర్లు, లాయర్లను చేస్తున్నారు, సాఫ్ట్వేర్లను చేస్తున్నారు. వాళ్ళందరూ ఊళ్ళల్లో ఉంటే కుదురుతుందా? రావాలి, సిటీకి రావాలి, అట్లీస్ట్ టౌన్ కన్నా రావాలి. ఇప్పుడు అందరూ వచ్చేది కార్పొరేషన్ వైపుకే వచ్చేస్తున్నారు. కాబట్టి అందరూ డంపుగా సిటీస్లోకి వచ్చి పడిపోతే, పల్లెల్లో ఒకవేళ ఎంతో కొంతమంది ఉంటే వాళ్ళకి సంబంధాలు రావు. వాళ్ళు పెద్దగా చదువుకోకపోవచ్చు, ఒకవేళ చదువుకున్నా సరే వ్యవసాయంలోనే వాళ్ళు ఉండాలని అనుకుంటుండొచ్చు. మరి వాళ్ళ పిల్లల్ని బయటికి పంపిస్తున్నప్పుడు అక్కడ వాళ్ళ పిల్లల్ని ఇచ్చే పరిస్థితి లేదు. అదొక రీజను. అందుకనే ఇది ముందు నుంచి కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళు బాగా చదువుకోండి. దాంట్లో వ్యవసాయం మీద అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్లు చేయొచ్చు. పొలాలని ఎలా పండించవచ్చు, ఉన్నాయి కదా, తక్కువ కాలంలో పంట ఎలా పండించాలి, సంవత్సరానికి ఎన్ని పంటలు పండించాలి, ఎరువులు లేకుండా ఎలా పండించగలము, ఇటువంటి రీసెర్చ్లు వాళ్ళకు ఉంటాయి. ఉన్నప్పుడు అట్లా రీసెర్చ్లు చేసుకుంటూ వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్తూ మనం ఇక్కడ డెవలప్ చేద్దాం. ఒక రైతు ఏం చెప్పారంటే, మరి మేము కూడా సిటీలకు వెళ్ళిపోతే దేశానికి అన్నం పెట్టే దాత ఎవరు, మరి మేము ఇక్కడ ఉండవలసిందే, మేము వ్యవసాయం చేయవలసిందే అని అన్నప్పుడు మరి వాళ్ళ వంశపారంపర్యంగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్ళాలంటే అమెరికా పంపించండి, మీరు రీసెర్చ్లు చేయించండి అగ్రికల్చరల్ మీద, తప్పేం లేదు. తిరిగి మళ్ళీ మన పల్లెకి రండి అని చెప్పినట్టయితే మంచి వాతావరణం ఉంటుంది, వాళ్ళకి పిల్లల్ని ఇస్తారు. ఎందుకంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. టెక్నాలజీ తోటి అంత చదువు, రీసెర్చ్లు చేస్తే వ్యవసాయ రంగాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళచ్చు, వాళ్ళు కూడా మంచిగా సెటిల్ అవుతారు, మనీ ఎర్నింగ్ అన్నీ బాగుంటాయి. కానీ అప్పటికీ కూడా ఒక ప్రాబ్లం రావచ్చు. ఇప్పుడు కొంతమంది చెప్తున్న విషయాల ప్రకారం ఏంటంటే, పొలం ఉండనివ్వండి, స్థలాలు ఉండనివ్వండి, ఆస్తులు ఉండనివ్వండి, ఇళ్ళు ఉండనివ్వండి, ఏమన్నా ఉండనివ్వండి, మాకు ఉద్యోగం కావాలి, ఎన్నైనా ఉండనివ్వండి, అది కూడా లక్షల్లో 100 ఉన్నాయమ్మా రామ్మా అంటే కూడా లేదు, నాకు ఈ ఒక్కటే కావాలి, ఈ ఒక్కటి కావాలని అన్నప్పుడు అది ఉద్యోగం ఉంటే చాలు, మిగతా ఏమున్నా లేకపోయినా పర్వాలేదు ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అత్తమామల దగ్గర ఉండకూడదు. అంటే చిన్నప్పటి నుంచి అది తెలియజేస్తూ పెంచడం వల్ల అమ్మాయిలు కూడా అదే దయ్యాల భూతాలను చూసినట్టు వాళ్ళ పొడ గిట్టకుండా, వాళ్ళ ఊరు వెళ్ళడానికి ఇష్టపడకుండా సిటీకే ఆ అబ్బాయితో మాత్రమే ఉద్యోగం మీద వెళ్ళిపోవాలని ఉద్యోగాలు కోరుకోవడం, ఇవన్నీ రీజనింగ్స్ కదా పెళ్ళిళ్ళు కాకపోతే. అబ్బాయిలు కూడా భయపడుతున్నారు, అమ్మో చేసుకుంటే మళ్ళీ నాకు సమస్యలు కాదు, ఈ పేరెంట్స్ నుంచి దూరం అవుతానా, లేదా నా బ్రతుకేమవుతుంది, ఒంటరి బ్రతకాలా, ఏవేవో ఆలోచనలు వచ్చి ఇప్పుడు చాలామంది నాకు డైరెక్ట్గా చెప్పిన అబ్బాయిలు ఉన్నారు. నేను అన్ని కేటగిరీస్ మనుషులతో మాట్లాడుతుంటాను. ఒకప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులు అనుకునేవాళ్ళు గుండెల మీద కుంపటిగా ఉండిపోయింది, వెళ్ళట్లేదు, పెళ్లి చేయలేకపోతున్నాను. ఇప్పుడు మగపిల్ల తల్లిదండ్రులు కూడా ఈ మాట అనుకుంటున్నారు, ఎంతసేపు రాంగి నీకు ఎప్పుడు పెళ్లి చేయాలి అని చెప్పేసి. అదే అబ్బాయిలు కూడా ఏమంటున్నారంటే అమ్మాయిల్ని, మీరు మా గుణాలను చూడండి, డబ్బు కాదు. ఎందుకంటే మీకు లక్షల జీతాలు వచ్చే హస్బెండ్ రేపు వస్తే వాడు ఎలా చూస్తాడో తెలీదు, మీకు మీ లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు. అయితే మా గుణాలను చూస్ చేసుకోండి, ఉద్యోగము, కంపెనీ ఇవన్నీ కాదని అబ్బాయిల ధోరణి కూడా ఇలా ఉంది. ఓవరాల్గా ఏం చెప్తారు? కాదు, నాకు ఉద్యోగమే కావాలి, నాకు ఒక్క ఉద్యోగం ఉంటే ఇవన్నీ చక్కగా హాయిగా నెట్టేసి మన ఇద్దరమే ఉండొచ్చు కదా, లవ్ బర్డ్స్ లాగా హాయిగా ట్రిప్స్కి వెళ్ళొచ్చు, జాలీగా తిరిగేసేయచ్చు అని ఆలోచనలో ఉన్నారు. స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నారు, జాబే కావాలి అని.
ఈ జాబ్ కావాలంట వల్ల నువ్వు బ్రహ్మాండమైన మనస్తత్వం ఉంది, మంచివాడివి, సాక్రిఫైస్ చేసే మనస్తత్వం ఉంది, ప్రేమిస్తావు, భార్య ఏది కావాలంటే అది ఇస్తావు, అన్నీ ఇస్తావు. కానీ నాకు ఇవన్నీ కాదబ్బా, నాకు పైసలే, నాకు జాబే కావాలి, నాకు జాబ్ ఉంటే చాలు, నువ్వు ఏమన్నా పో, ఎక్కడన్నా పో. మరి అది నెక్స్ట్ వచ్చే పరిణామాలని ఊహించగలగాలి. దీనికి చెప్పాను కదా, తల్లి ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది ఇంట్లో. ఇవాళ రేపు తండ్రి ప్రమేయం ఎక్కడ ఉండట్లేదు అమ్మాయిలకి, తల్లే. ఆ తల్లి ఏం చెప్తుంది, ఎందుకు తను పడి ఉంది కదా, అందుకని చెప్పి తన కూతురు నాలాగా అవ్వకూడదని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి ఆవిడ కూతురికి చెప్పడం వల్ల ఆటోమేటిక్గా ఇద్దరు జెండర్ ఒకటే కాబట్టి తల్లికి బాగా ఇంప్రెస్ అవుతుంది పిల్ల. తల్లి చెప్పిందే నాటుకుపోతుంది, తన అభిప్రాయాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటుంది అనమాట. ఎంత బాగా చూసినా సరే నాకు ఇవన్నీ కాదు, జాబే. సో ఇదొక రీజన్ అనమాట. ఎంత మంచిగా చూస్తే నాకేంటి ఒరిగేది, నేను అక్కడ ఉండాలా, నువ్వు మంచిగా చెప్తావు, ప్రేమగా చెప్తావు, అక్కడికి వెళ్దామంటావు, ఉండామంటావు, నాకు వద్దు కదా. జాబ్ ఉంటే మనం ఎక్కడో చోటుకి వెళ్ళిపోవచ్చు దూరానికి. ఇదే చెప్తున్నారు అమ్మాయిలందరూ. మేము ఫైనల్గా మరి మేము ఇంతేనా అంటున్నారు పెళ్లి కాని ప్రసాద్, ఏం చెప్తారు మరి? ఇంతేనా అంటే ఇంతే ఏం కాదు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంత 35 ఒక అతను చెప్తున్నాడు కదా 45 years వచ్చి పెళ్ళి కాలేదు. నాకు తెలిసిన వాళ్ళల్లో కూడా 40 yearsకి ఇప్పుడు రేపాయలు ఉండే పెళ్ళి అబ్బాయి 40 years దగ్గర ఒక సంవత్సరం అటు ఇటుగా. ఎందుకు అని అంటే ఇదే రీజను, భయం ఒకటి, అమ్మాయిల రిక్వైర్మెంట్స్ ఒకటి. మీరు ఏం చేస్తారంటే ఏ చెడు అలవాట్లు చేసుకోకుండా మీరు చదువుకోండి, మంచిగా జాబ్ చేయండి, కానీ ఫ్యామిలీకి కూడా మీరు బాండ్ అయ్యి ఉండండి. తర్వాత మీ పెళ్లి ప్రయత్నాలు కాస్త ముందుగా చేసుకోండి. 30 వచ్చాక స్టార్ట్ చేస్తున్నారు. నేను చెప్పాను జాబ్ సెక్యూరిటీ ఇవన్నీ చూసుకుంటున్నారు, కెరీర్ చూసుకుంటున్నారు. ఇవన్నీ అయిన తర్వాత మీరు పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడితే ఇది దీనికో 30 years పడితే దానికో 20 years పట్టచ్చు మ్యారేజ్కి. మీరు 50-40sలో పెళ్లి చేసుకుని ఏం చేస్తారు? ఏదో ఒక ఆ వయసుకి తోడు నీడ అంతే, అది కూడా సరిగ్గా ఉంటే. అందుకని చెప్పి ముందు నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టండి. తర్వాత అమ్మాయిల తల్లిదండ్రులు కూడా అమ్మాయిలకి కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు అత్తమామల దగ్గర ఉండాల్సిన అవసరం ఏమీ ఉండదు ఈ రోజుల్లో. మీరు ఎక్కడ ఉన్నా సరే ఆప్యాయత అనురాగాలతో ఉండొచ్చు. చెప్పుకున్నాం మనం ఒక వీడియోలో. అవసరాన్ని బట్టి వీళ్ళని వాళ్ళని కూడా చూడాలి. ఎందుకంటే సమానంగా పెంచారు. వాళ్ళ ప్రేమలు కానీ ఆస్తులు కానీ అభిప్రాయాలు ఆస్తులు అన్నీ పణంగా పెట్టి పిల్లల్ని అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెంచుతారు సమానమైనటువంటి భావాలతోటి. పెంచినప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిందే. మరి తర్వాత ఆస్తులు అది ఇదని అంటారు. ఆస్తులు కూడా ఇప్పుడు అందరూ సమానంగానే పంచుతున్నారు. అమ్మాయికి ఎంత ఇస్తున్నారు, అబ్బాయికి అంత ఇస్తున్నారు. ఇప్పుడు వెనక మ్యాట్రిమోనీలో అబ్బాయిలని వెతికేవారు వెనకటి రోజుల్లో. ఇప్పుడు అమ్మాయిల కోసం మ్యాట్రిమోనీలో పెట్టి వెతుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అన్నీ చెడిపోయాయి వ్యవహారాలన్నీ కూడా. కాబట్టి ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు, అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ పేరెంట్స్ అయినా వీళ్ళ పేరెంట్స్ అయినా సరైన అవగాహన కలిగి ఉండాలి ఫస్ట్. ఎందుకంటే పోయేది వాళ్ళ పిల్ల జీవితం, వాళ్ళ అబ్బాయి జీవితమే కాబట్టి ఇంత కష్టపడి పెంచిన దానికి ఫలితం ఏంటి? ఎటు కాకుండా అయిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా జీవిత విలువలు, వయసు యొక్క ప్రాముఖ్యత అన్నీ కూడా పిల్లలకి తెలియచెప్పాలి. కాస్త ముందుగానే పెళ్లి ప్రయత్నాలు అంటే మరీ భావాలు ఒక రేంజ్కి వెళ్ళిపోయే ముందే కొంచెం 25 ఏళ్ళు అట్లా వచ్చిన తర్వాత కొంచెం ఆపి వాళ్ళకి జీవితం పట్ల అవగాహన కలిగించినట్టయితే కాస్త ముందుగానే మేల్కొని సంబంధాలు కుదిరించుకోవడం, పెళ్ళిళ్ళు అవడం అని హోప్. థ్యాంక్ యూ మ్యామ్.